ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కదా. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు లేదంటే ఏదైనా కీలకమైనటువంటి అంశాల్లో చంద్రబాబు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇప్పుడు నిన్న కూడా ఆ సూట్ కేసుతో ఫోటో చూసుకున్నప్పుడు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పయ్యవల కేసు. బీజేపీ తరపున సరే మాధవ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు పిలవలేదు. సరే వీళ్ళిద్దరూ రాష్ట్ర అధ్యక్షులే, అంటే ఒకళ్ళు జాతీయ అధ్యక్షులు, ఇంకొకళ్ళు వాళ్ళ పార్టీల అధ్యక్షులు. కానీ రిప్రజెంటేషన్ అయితే కనుక, ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ అయితే కనుక తెలుగుదేశం జనసేనే కదా. మరి బీజేపీ ఏమైంది? సత్యకుమార్ యాదవ్ని పిలవచ్చు కదా. లేదు కూటమి ధర్మం అనుకుంటే మాధవ్ని కూడా పిలవచ్చు కదా. ఆ లోపలికి, అసెంబ్లీ లోపలికి అక్కర్లేదు, ఆ తీసుకెళ్ళేటటువంటి సార్. లేదు సత్యకుమార్ యాదవ్ని పిలవచ్చు, మంత్రి కాబట్టి. కానీ అక్కడ ఆ మర్యాదలు మిస్ అవుతున్నాయి. అలాగే ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లలో చూసుకున్నా సరే కొన్నిట్లలో మోడీని పెడుతున్నారు, మిగతా చోట్లన చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ని పెడుతున్నారు. బీజేపీ రిప్రజెంటేషన్ కనిపించట్లేదు అక్కడ. ఎందుకు జరుగుతోంది అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ కదా. ఎందుకంటే ఇలాంటివన్నీ మొదట్లో బాగానే ఉంటుంది, క్రమక్రమంగా చర్చ పెరుగుతుంది.